హైవేస్ మన పవన్ కళ్యాణ్కి ఉన్నాడు కదా బుడ్డోడు మార్క్ పవన్ వచ్చి శంకర్. ఆ పిల్లోడిని స్కూల్లో జాయిన్ చేయాలి. ఏ స్కూలు? మన చాలామంది ఏమన్నారు, నువ్వేమి ఇక్కడ ఉంటావు, దేశం స్వధర్మం అంటూ ఉంటావు, సనాతన ధర్మం అంటూ ఉంటావు, నీ పిల్లలు సింగపూర్లో చదువుకోవాలి అద్దనిదని. అక్కడ వాళ్ళ అమ్మ చదువుకుంటుంది, వాళ్ళ అమ్మతో పాటు ఉన్నాడు. అయినా సరే మన వాళ్ళు బురదలటం ప్రయత్నించారు. ఇలా కాదని ఇంకా అక్కడే ఉంటే భయపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పిల్లోడు. అండ్ మోరోవర్ ఈ నోర్లు మూతపడాలంటే మన భారతదేశంలోనే ఒక మంచోడ పిల్లోడిని జాయిన్ చేయాలి. అలా అన్నప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి కావాలి. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ అంటగా హైదరాబాద్లో పటాన్ చెరువు దాటిన తర్వాత ఇక్రిసాట్ అని ఉంటుంది, వరి పరిశోధన కేంద్రం అన్నట్టు. ఇంకా చాలా రకరకాల వ్యవసాయ ఉత్పత్తుల మీద పరిశోధనలు నడుస్తూ ఉంటాయి. ఆ క్యాంపస్లో స్కూల్ ఉంది, ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పేసి. దాదాపు 400 పైచులకు 500 పైచులకు పిల్లలు చదువుకుంటుంటారట. అందులో 24 దేశాల పిల్లలు ఉంటారంట. మీకు అర్థం కావట్లా, మన వాళ్ళు చదువుల కోసం విదేశాలకు వెళ్తూ ఉంటారు, కానీ ప్రాపర్ వేలో చెక్ చేస్తే మన దగ్గర అద్భుతమైన స్కూల్స్ ఉంటాయి, అద్భుతమైన కాలేజీలు ఉంటాయి. బట్ మన దగ్గర జనాలు ఎక్కువ కాబట్టి సీట్లు దొరక వేరే దేశాలకు వెళ్తారు. అండ్ కొన్ని మనకు అసలు తెలియవు. ఆ స్కూలు ఇంటర్నేషనల్ స్కూల్, అది అద్భుతంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది. రైట్ ప్లేస్ అని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ వాళ్ళ పిల్లల్ని అక్కడ జాయిన్ చేశారు. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో పాటు అంతర్జాతీయంగా అన్నప్పుడు ఎలా ఏంటి మొత్తం స్కూల్లో చెప్తారంట. బెస్ట్ స్కూల్ అన్న వేలో పవన్ కళ్యాణ్ అనిపించింది. నేను క్రాస్ చేస్తే నాకు కూడా తెలిసింది. సో మార్క్ పవన్ శంకర్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉన్నా. అండ్ ఫైనల్లీ ఒక మంచి డెసిషన్ తీసుకుని పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేశాడు మన పవన్ కళ్యాణ్.